నీవు నన్ను ఆదరించింది అర్జున్ని చంపడం కొరకే కదా. ఈ రోజు నా చేతికి దొరికిన వాళ్ళంతా బలహీనులు. వీళ్ళను మనం చంపనవసరం లేదు. సామాన్య యోధుడు ఎవరైనా వాళ్ళని ఓడించి చంపగలడు. కానీ నీవు కోరుకున్న అర్జును మరణాన్ని రేపు నీకు బహుమానంగా ఇస్తాను. నేను ఆ పని చేయలేకపోతే నేను ఆత్మార్పణం చేసుకుంటాను. రేపు ఈ సమయానికి అర్జునుడు కాని నేను కాని ఎవరో ఒక్కలమే జీవించి ఉంటాం. ఇది నేను నా కన్నతండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్న మాటలే కాని నచ్చే మాటలు ప్రగల్భాలు ఏ మాత్రం కావునన్నాడు. నా మాటలకు ఏమనుకోకు మిత్రమా, నీ మీద నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అర్జునుడు మరణించిన సందర్భంగా మనం రేపు ఘన విజయోత్సవాలు జరుపుకుందామని దుర్యోధనుడు అన్నాడు. ఆ సమయంలో యుద్ధానికి ముందు కుంతిదేవితో జరిగిన సంభాషణ కర్ణుని మనసులో మెదిలింది. ఆ రోజు సంధ్యావందనం పూర్తి చేసుకున్న కర్ణుని వద్దకు రాజమాత కుంతిదేవి వచ్చింది. కర్ణునికి తన కన్న తల్లిని చూడగానే హృదయం ద్రవించింది. తన్నుకొచ్చిన ఏడుపును ఆపుకున్నాడు. కళ్ళల్లో నీళ్లను తుడుచుకుంటూ కుంతిదేవి కర్ణుడి దగ్గరకు వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. కానీ వారి మధ్య చాలాసేపు మౌనమే తాండవించింది. కాసేపటికి కుంతిదేవి కర్ణునితో ప్రేమగా, నాయన నీకు నేను జన్మనిచ్చిన తల్లిని, జాలి దయ లేకుండా నువ్వు ఏడుస్తున్నా పట్టించుకోకుండా